ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయిగా, భక్తికి తెనెలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయిగా, భక్తికి తెనెలు పాడుదాం అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయిగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని శుభనామమే ధరణిలో తెచ్చెము, దేవుని స్మరణమే జీవితానందము. ప్రభుని శుభనామమే ధరణిలో తెచ్చెము, దేవుని స్మరణయే జీవితానందము. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. భక్తితో చేయుదాం దైవ సంకీర్తనం, నిరతము పాడుదాం నవ్య గీతాలను. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కొప్పల మరేదాస్, శ్రీమతి రోజామణి దంపతుల 44వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మాదాబత్తుల రవి, ఫాతిమా అనుపమ, తెరేసా, సలోని, సుజిత్ స్వామి, పసగడ వినోద్ కుమార్, మేరీ సౌజన్య, అమల్ శ్రీహిత, బాల మౌనిష్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సింగారెడ్డి రాజారెడ్డి, శృతిరెడ్డిల కుమార్తె సింగారెడ్డి ఆప్తిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు మెండుగా కలగాలని, వారి తలంపులు నెరవేరాలని, దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞతగా సింగారెడ్డి బాల ముకుందారెడ్డి, మరియమ్మ కుటుంబ సభ్యులు, బోయపాటి శ్రీవారెడ్డి, లిల్లీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 81వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఖమ్మం విశ్రాంత పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ మైపన్ పాల్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలు మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞతా బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మెత్రాసనం చర్యాల విచారణ బీరెడ్డి ఇన్నారెడ్డి, మేరీ దంపతుల 51వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని బీరెడ్డి ఆరోగ్యరెడ్డి, మమత, సురేష్ రెడ్డి, సంధ్య, రంజిత్ రెడ్డి, మంజుల, మనవళ్ళు, మనవరాలు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కదుపుకోట్ల శౌరి దీపక్, కదుపుకోట్ల ఫ్రాన్సినా దివ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సంకూరి బాలశౌరయ్య, సుశీల కుటుంబంలో గడిచిన కాలమంతా కాచి కాపాడినందులకు దేవునికి వందనాలు తెలియజేస్తూ సిద్ధి అరుణ, అంటోని ప్రవీణ్ కుమార్, బాలభాస్కర్, అజయ్ భాస్కర్, బాలకిరణ్, సౌజన్య, మేరీ అక్షయ, తేజస్విని, హర్షవర్ధన్, సంకూరి చిన్న జ్ఞానప్రకాష్, దివ్యవాణి,
అక్షయ తేజస్విని, అమృతవర్షిని వీరందరినీ ఈ సంవత్సరం అంతా కాచి కాపాడమని, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ కాకుమాను బాలశౌరి గారి 22వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాకుమాను మైకేల్ బాబు, జోస్పిన్ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మనోహర్ సాగర్కు మరియు అమల్ సాగర్ పార్వతీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అమల్ సాగర్కు మంచి భవిష్యత్తు, పార్వతీ తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ విచారణం అల్లం మనీల్ రెడ్డి, అరుణ కుటుంబ సభ్యుల తలంపుల ప్రకారం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మనీల్ రెడ్డిని దీవించి కాచి కాపాడాలని మరియు కుమారుడిని, కుమార్తెను, అల్లుడిని, తల్లిని దీవించి కాచి కాపాడాలని బాలయేసు స్తోత్రముగా కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనములను మనము గమనించినప్పుడు ప్రభువైనటువంటి దేవుడు ఎంతో జాలి కలిగినటువంటి హృదయముతో తన స్పర్శ ద్వారా మనందరినీ కూడా దీవిస్తున్నాడు. మూగా చెవిటి అన్నటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి వాడికి తన చేతి స్పర్శ ద్వారా స్వస్థతను ఇవ్వడాన్ని మనము పఠనములో వినబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందినటువంటి జీవితంలో మనకు కలిగేటువంటి దురదృష్టములు కానీ లేక రోగములు, అవస్థలు అన్నటువంటివి దేవుని ప్రణాళిక లేకుండా ఏది కూడా జరగదు. కానీ దేవుని యందు నీకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పది, ఎంత అచంచలమైనటువంటి విశ్వాసమును కలిగి ఆయనలో నీవు జీవిస్తున్నావు, ఆయన యందు ఆయన వేసినటువంటి మార్గంలో పయనిస్తున్నావు అన్నటువంటిదే ముఖ్యాంశము. కావున ఈ దివ్య బలి పూజలో దేవుని అడుగుదాం. ప్రభువా, నా అవస్థలలో, నా అనారోగ్య పరిస్థితులలో నిన్ను విస్మరించినటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ నేను ఉన్నాను. కానీ నీ చలువ ద్వారా, నీ స్పర్శ ద్వారా అన్నీ కూడా సవ్యముగా సాగబోతున్నాయన్నటువంటి గొప్ప నమ్మకముతో ఆశీర్వదించమని అడుగుదాం. ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచును. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచూ ఉన్నారు. సకల దుఃఖదురితముల యందు వారికి సమీపముగా ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు మంచి చెడ్డలు తెలుసుకుని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను. మొదటి పఠనము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు. దేవుడైన యావే
సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండ్లైనా మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు అని, ఆ పని చేసినచో మేము చనిపోవుదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనివిప్పు కలుగునని, మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను అనెను. స్త్రీకి ఆ చెట్టు కన్నులకు ఇంపుగా కనపడెను. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను. అతడును తినెను. ఆ పండును తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపుటాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ప్రభు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఎవరి తప్పిదములు తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో, ఆ జనుడు భాగ్యవంతుడు. అందరూ. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ప్రభు ఎవరి పాపములను మన్నించును, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఎవరి తప్పిదములు తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. ఆ నరుడు ధన్యుడు. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభువునెదుట నా తప్పిదమును ఒప్పుకొనదనని అనుకొనగా నా దోషమును మన్నించితివి. అందరూ. ప్రభు ఎవరి పాపములను మన్నించునో, ప్రభు ఎవరి పాపములను మన్నించును, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఎవరి తప్పిదములను తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. ఆ నరుడు ధన్యుడు. కనుక నీ భక్తులెల్లరూ ఆపదలలో నీకు ప్రార్థన చేయవలయును. అప్పుడు జలప్రవాహములు పొంగి వచ్చినను వారిని తాకజాలవు. అందరూ. ప్రభు ఎవరి పాపములను మన్నించునో, ప్రభు ఎవరి పాపములను మన్నించును, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఎవరి తప్పిదములను తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. ఆ నరుడు ధన్యుడు. నేను తలదాచుకునుట చోటు నీవే, నన్నాపద నుండి కాపాడువాడవు నీవే. నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. అందరూ. ప్రభు ఎవరి పాపములను మన్నించునో, ప్రభు ఎవరి పాపములను మన్నించును, ఎవరి తప్పిదములను తుడిచివేయునో, ఎవరి తప్పిదములను తుడిచివేయును, ఆ నరుడు ధన్యుడు. ఆ నరుడు ధన్యుడు. అమూల్యమైనది నీ కృప అనంతమైనది, నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము, నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. ఆ కాలమున యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అతడి జనులు మూగ చెవిటి వానిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తమును ఉంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫతా అనెను, అనగా తెరువబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరువబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా మూగవారు మాట్లాడునట్లుగా సమస్తము ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము అనారోగ్య పరిస్థితులలో, అవస్థలలో, లేకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నప్పుడు మనకు ఎక్కువగా విరివిగా మన మదిలోనికి వచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే, ఇదిగో నేను పాపం చేసి ఉన్నాను, అందులకే దేవుడు నన్ను ఇంతగా శిక్షిస్తూ ఉన్నాడు. లేక ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు చూచినటువంటి వాళ్ళు ఏమంటారంటే, వీడు ఏదో చేశాడు కాబట్టి, లేకుంటే ఏదో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు కాబట్టి, లేకుంటే ఫలానా రోజున ఫలానా విషయంలో వాడి దేవుని వైపుగా మాట్లాడలేదు కాబట్టి బహుశా దేవుడు వాడిని శిక్షిస్తున్నాడేమో అన్నటువంటి ఆలోచన మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణమును మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలలో అక్కడ సర్పము, జిత్తుల మారి అయినటువంటి సర్పము ద్వారా ఆది తల్లిదండ్రులు ఏ విధంగా దేవునికి దూరంగా వెళ్ళారు, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ తోట నుండి ఏ విధంగా బయటపడ్డారు అన్నటువంటి విషయాన్ని మనం చదవబోతున్నాము కూడా. అంటే వారు చేసినటువంటి పాపము ద్వారా, దేవుని మాటను ధిక్కరించడం ద్వారా, నిషేధించబడినటువంటి విషయాల పట్ల వారు తృష్ణను కలిగి ఉండి ఆ తృష్ణను నెరవేర్చుకోవడం చేసినటువంటి ఆ క్రియ వారిని ఆ విధమైనటువంటి శిక్షకు గురి చేస్తుంది అని మనమంతా కూడా గమనించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం దేవుని మాటకు ధిక్కరణ అన్నటువంటిది జరగకూడదు. నిషేధించవలసినటువంటి విషయాల్ని మనం ఎప్పటికీ కూడా చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మన ఒబీడియన్స్ అని చెప్తారు, మన వినయమును, మన విధేయతను చివరికి ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. పాపము లేనటువంటి స్థితిలో, అనారోగ్యము లేనటువంటి స్థితిలో మనల్ని దీవిస్తాడు అని మనమంతా కూడా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఆంగ్లంలో ఈ పాపముని గురించి ఒక సామెత ఈ విధంగా ఉంది: Satan can only tempt you, but it cannot sin. Satan can only tempt you, it cannot sin. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితాలలో సైతాను నన్ను ప్రోద్బలం చేయడం ద్వారా, సైతాను నన్ను శోధించడం ద్వారా నేను ఇది చేశాను అని చెప్తున్నాం. ఆది తల్లిదండ్రులు కూడా ఇదిగో నీవు సృజించినటువంటి ఆ సైతాను, లేకుంటే ఆ సర్పము మమ్మల్ని ఈ విధమైనటువంటి ఈ పాపం చేయడానికి కారణమై ఉన్నది అని చెప్తాను. అయితే మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనం ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సేటన్ కెన్ ఓన్లీ టెంప్ట్ యూ, ఇట్ కెనాట్ సిన్. అంటే అది మనల్ని శోధిస్తుంది. కానీ ఇక్కడ పాపము చేసేటువంటి వాడు ఎవడు? నీ పాపమునకు నీవే కారణమై ఉన్నామని గ్రహించలేక ఫలానా వారు అనడం ద్వారా,
ఫలానా వారు ఇలా చేయడం ద్వారా, ఫలానా వారు నన్ను ఇట్లా చెప్పడం వల్ల నేను ఇలాంటి మాటలను, ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలను, లేకుంటే ఇలాంటి క్రియలను నేను చేశాను అని చెప్తాం. కానీ చివరికి నీ పాపమునకు నీవే కారణం. రెండవదిగా నీ పాపమునకు ప్రాయశ్చిత్తము నీవే చేయాలి. సైతానుడు వచ్చి ఇది కూడా చెయ్యదు. కావున మనము దేవుని యందు భక్తి కలిగి, భయము కలిగి జీవించమని ఈనాటి పఠనములు మనకు బోధిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈనాటి శుభవార్త, మార్కు శుభవార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వచనాలు గమనించినట్లయితే, ఒక మూగ చెవిటి అన్నటువంటి వాడికి అవస్థలో ప్రభు అయినటువంటి దేవుడు ఎఫ్ఫతా అని చెప్పి తెరువబడుము, ఇదిగో నీ నాలుక సడలింపబడాలి, నీవు వినాలి అన్నటువంటి స్వస్థతను అక్కడ చేయడాన్ని గమనిస్తున్నాం. అంటే క్రీస్తు ప్రభు ప్రేమ ఎంత అపారమైనటువంటిది, ఎంత కనికరమైనటువంటి వారో మనకు ఈ ఉదంతం ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఈ మూగ మరియు చెవిటివానికి స్వస్థతను, ఈ ఎఫతా అన్నటువంటి కార్యమును చేయడం ద్వారా మొట్టమొదటిగా ఏం కనబడుతుందంటే, క్రీస్తు ప్రభువు బహుశా ఏమైనా తనను గురించి తెలియజేసుకుంటున్నాడు. సెల్ఫ్ మేనిఫెస్టేషన్ ఆర్ సెల్ఫ్ రెవల్యూషన్. తన స్వీయమైనటువంటి విషయాలని, నేను ఫలానా అన్నటువంటి విషయాన్ని ప్రకటన చేసుకుంటున్నాడా అన్నటువంటి సందేహం మనకు ఎప్పటికీ కూడా కలుగుతుంది. కానీ ప్రభు అయినటువంటి దేవుడు అది వ్యక్తం చేసుకోవడానికి ఇక్కడ స్వస్థతా కార్యమును, అద్భుతమును, ఎఫ్ఫతా కార్యమును ఆయన చేయటం లేదు. ఎందువలన ఆయన చేస్తున్నాడంటే, ఇదిగో దేవుని కారుణ్యము అనంతమైనది. ఈరోజు మనము అనుక్రమ గీతములు కూడా, హల్లెలూయా పాటలు కూడా విన్నాం. ఎంత నీ ప్రేమ అనంతమైనది, నీ ప్రేమ శాశ్వతమైనది అన్నటువంటి అర్థవంతమైనటువంటి గీతము. ప్రభు జీవితము కూడా ఇలానే మన పట్ల వ్యవహరిస్తున్నారు. ఆయన కారుణ్యమును మనకు చూపుతున్నాడు. దేవుడు ఎంత కారుణ్యం కలిగినటువంటి వాడు, ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు అన్నటువంటి వివరణ మాత్రమే ఇక్కడ ఇస్తున్నాడు. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా విన్న తర్వాత పాపం అంటే ఏమిటి, లేకుంటే మూగవాడి పట్ల దేవుడు ఎలా వ్యవహరించాడు అని తెలుసుకున్న తర్వాత మన వ్యక్తిగత జీవితాలకి ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని, వాక్యమును అన్వయించుకోవాలి, అనుభవముగా మార్చుకోవాలి. ఎలా అంటే, ఇదిగో నేను వ్యక్తిగతంగా చూస్తే నాకు మూగ లేదు, చెవిటి లేదు, గుడ్డి కూడా లేదు. ఇంత అవయవములన్నీ కూడా దేవుడు అంత పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉంచినప్పుడు వానిని నేను ఎలా ఉపయోగిస్తున్నాను, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఎంతగా ఉపయోగిస్తున్నాను, క్రీస్తు ప్రభువుకు మహిమను తెచ్చేటువంటి ఈ పరిచర్యలో ఎంతగా వినియోగింపబడుతున్నాయి అన్నటువంటి ఆలోచనతో నేను దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉండాలి. నేను మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన వ్యక్తిగత జీవితాలలో ఇతరులతో బేరీజు వేసుకొని చూసుకున్నప్పుడు దేవుడు మనల్ని బెటర్ ఆఫ్ అని చెప్తారు, కొంచెము సరి అయినటువంటి స్థితిలోనే ఉంచాడు. కానీ కృతజ్ఞత అన్నటువంటిది నీ దగ్గర ఉన్నదా? దేవునికి స్తుతులను చెల్లించేటువంటి వాడిగా ఆ మంచి మనస్తత్వము నీలో ఉన్నదని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి ఈ వాక్యము మరి ముఖ్యంగా చివరిలో కొన్ని వాక్యాలు, శుభవార్తలో ఉన్నటువంటి వాక్యాలు ఎంతో ప్రేరణిస్తున్నాయి. ఏమిటంటే, యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి, జనసమూహములో ఎందుకు స్వస్థత చేయలేదు, జనసమూహము మధ్య ఆయన ఈ స్వస్థతను ఎందుకు చేయలేదు, ప్రక్కకు ఎందుకు తీసుకుని వెళ్ళాడు? పక్కకు వెళ్ళిన తర్వాత తన చెవులలో చేయి ఉంచుతున్నాడు. తన చెవులలో చేయి ఉంచి ఉమ్మినీటితో ఆయన నాలుకను తాకుతున్నాడు. ఎందువలన? క్రీస్తు ప్రభువు ఇది చేశాడు. జ్ఞానస్నానం రోజున కూడా ప్రభువు అయినటువంటి దేవుడు గురువు ద్వారా మీరు తీసుకుని వచ్చినటువంటి బిడ్డలకి కూడా ఈ ఎఫతా కార్యం ఇస్తున్నాడు. ఇదిగో చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తిని ఇవ్వునుగాక అని ప్రభువు గురువు ద్వారా చెవిలో చేయి ఉంచి, నాలుక పైన ఈ వేలు ఉంచి ప్రార్థిస్తూ ఆశీర్వాదమును, ఎఫతా సాంగ్యమును చేస్తూ ఉన్నాడు. ఒకసారి మోషే జీవితము, ఈ యూదుల ఆ లెజెండ్స్ని గమనించినట్లయితే, మోషే ప్రవక్తకి మనం చూస్తున్నాం, ఆయన పిలుపు నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం వింటున్నాం. ప్రభు అయినటువంటి దేవుడు ఆయనను, ఇదిగో నా ప్రజలు పడేటువంటి బాధలను నేను కల్లారా చూశాను, కావున నీవు వెళ్ళి వారిని విమోచింపచేయాలి, వారిని విడుదల చేయాలి, వారిని కాపాడాలి అని మోషే ప్రవక్తకు తెలియజేసేటువంటి క్రమంలో మొట్టమొదటిగా మోషేకు కనిపించినప్పుడు ప్రభువు ఆ యావే దేవుడు ఆలోచన చేశాడంట, నేను ఏ విధంగా మోషేకు కనిపించాలి, నా నిజమైనటువంటి స్వరూపమును మోషే చూస్తే తట్టుకోలేడు, మాడి మషైపోతాడు.
మరి ఎలా నేను మోషేకు సాక్షాత్కారం చేయాలి, దర్శనాన్ని ఇవ్వాలని యావే దేవుడు ఆలోచన చేశాడు. ఇదిగో గంభీరమైనటువంటి స్వరము ద్వారా నేను మోషేని పిలిస్తే అప్పటికే పెద్దవాడేం కాదు, చిన్నవాడు, యువకుడు మాత్రమే. ఈ యువకుడైనటువంటి బాలుడు మోషే ప్రవక్త భయపడిపోతాడేమో అని యావే దేవుడు ఆలోచన చేశాడు. రెండవదిగా మెల్లగా లేకుంటే ఒక తీయనైనటువంటి స్వరముతో నేను పిలిచినట్లయితే బహుశా ప్రవక్త ధర్మములో కూడా గంభీరత్వమును, ప్రవక్త ధర్మాన్ని పాటించేటువంటి క్రమంలో ఆ ధైర్యమును ప్రదర్శించడేమో. ఎలా నేను మోషేకి దర్శనాన్ని ఇవ్వాలని ఆలోచన చేస్తూ చివరిగా యావే దేవుడు స్వయముగా ఆలోచన చేశాడంట. ఏంటి అంటే, ఇదిగో అప్పటికే మోషే తండ్రి ఆమ్రాం మరణించి ఉన్నాడు. మరణించినటువంటి వారి తండ్రి స్వరము ద్వారా యావే దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నాడని ఈ జ్యూయిష్ లెజెండ్స్ మనకి తెలియజేస్తున్నాయి. అయితే అంతటితో ఆ కథ ముగియడం లేదు. మోషే ప్రవక్త ఎప్పుడైతే ఈ మండుచున్నటువంటి పొదలో నుండి తన తండ్రి స్వరమును, మరణించినటువంటి తన తండ్రి స్వరమును విన్నాడో ఎంతో అచంచలమైనటువంటి ఆనందమునకు గురి అయ్యి, ఆనందముతో నాన్నగారు మీకేమి కావాలి అని అన్నప్పుడు, ఇదిగో నేను ఈ స్వరం మీ నాన్నది కాదు, నువ్వు వినుచున్నటువంటి స్వరము మీ నాన్నలాగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడేటువంటి వ్యక్తి మీ నాన్న కాదు, నేను సర్వశక్తిమంతుడైనటువంటి యావే దేవుడను, అబ్రహాము, ఈసాకు, యాకోబుల వాళ్ళ తండ్రి దేవుడును నేను అని తెలియజేశాడంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే మోషే ప్రవక్త ఒక యువకుడిగా తనను పిలుచుకున్నప్పుడు ఎంత దగ్గరగా, ఎంత సమీపముగా దేవుడు మనల్ని ఆలన పాలన చూస్తున్నాడు. ఎంతగా నేను మీకు ఇవి చేసినప్పుడు మీరెంతగా నాకు తిరిగి చెల్లిస్తారు అన్నటువంటి భావముతో, ఒక నిజమైనటువంటి ప్రేమతో వారిని ఆదరిస్తూ మోషే ప్రవక్తను పిలిచాడని ఈ ఉదంతము ద్వారా, కథ ద్వారా మనం వింటున్నాం. అందులోకే బహుశా ఈరోజు యేసు ప్రభు కూడా అలాంటి సిచ్యువేషన్, అలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన పక్కకు తీసుకుని వెళ్తున్నాడు. జన సమూహము మధ్యలో ఎందుకు లేడు అంటే, ఆయన యేసు ప్రభు ఎఫ్ఫతా కార్యమును చాలా బాహాటముగా, చాలా గట్టిగా ఇదిగో అన్నటువంటి గంభీరమైనటువంటి స్వరముతో చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహం నుండి పక్కకు తీసుకుని వెళ్ళి ఆయన చెవిలో వేలు ఉంచి, నాలుగు పైన చేయి ఉంచి ఆశీర్వదించి ఎఫ్ఫతా తెరవబడుము అని చెప్పాడు. మన వాక్యంలో వింటున్నాము. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో యావే దేవుడు అన్నింటిని సృష్టించిన తర్వాత ఆల్ ఈజ్ వెల్, అన్నీ కూడా మంచిగా ఉన్నవి, చూడడానికి బహు అందముగా ఉన్నవి అని చెప్తున్నారు. అదే వాక్యమును ఈనాడు సువిశేషంలో మనం వింటున్నాం. ఆ కంటికి ఆ ప్రజలు వింటున్నారు. 3వ అధ్యాయంలో 7వ అధ్యాయము మార్కు శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనంలో అక్కడ ఉన్నటువంటి జనసమూహము ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంచిగా ఉన్నవి, ఈ ప్రవక్త లేకుంటే మెస్సయా చేస్తున్నటువంటి ఈ కార్యములు అందరికీ ఆమోదయోగ్యముగా ఉన్నవని వారు స్తుతులను చెల్లించడాన్ని గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, దేవుని లీల ఇంతగా ఉంటుంది, దేవుని యొక్క స్పర్శ ఇంత గొప్పగా ఉంటుంది, దేవుని ప్రేమ అనంతమైనటువంటిది, శాశ్వతమైనది. కావున మన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, దురదృష్ట పరిస్థితులలో, మరి ముఖ్యంగా అనారోగ్య అవస్థలలో ఎప్పటికీ కూడా దేవుని యొక్క చేయిదమును, దేవుని క్రియను మరిచిపోకూడదు. అన్నీ కూడా దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఆయన ఆధీనములో అన్నీ ఉన్నాయి, అన్నీ సరిచేసేటువంటి దేవుడు. ఆయన ప్రేమ మిక్కుటమైనది అన్నటువంటి భావముతో మనం ఎప్పుడు కూడా విశ్వాసమును నిలుపుకుందాం. ఆ విశ్వాసమును పెంపొందించమని దేవాతి దేవుని ఈ బలి పూజలో వేడుకుందాం. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుక గైకున్
శాంతికరమా కానుక గైకోని నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరం, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటిదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతు నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత సిరిల్ మెథడేస్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందుము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేష్ణ గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితం. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను.
అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు విందుకు వేలాయిగా రేమునరారండి ప్రియ సంగమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రేమునరారండి ప్రియ సంగమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకుందమా. కమ్మని విందిది కడరా విందిది అమృత విందిది లోకుందమా. ప్రీతితో ప్రియముగ పాల్గొందమా. ప్రీతితో ప్రియముగ పాల్గొందమా. శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రేమునరారండి ప్రియ సంగమా. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. సమభావముతో సమతను పంచి ప్రేమను పెంచే విందిది. భరతమ వేదము విడనాడి తన్మయ విందులో పాల్గొనుడి. భరతమ వేదము విడనాడి తన్మయ విందుల పాల్గొనుడి. శ్రీక్రీస్తు విందుకు వేలాయిగా రేమునరారండి ప్రియ సంగమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితేవి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందముతో సత్ఫలములను వసగునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను మీరెక్కడ దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు, కష్టములో నన్ను మీరెక్కడ దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు, ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను, నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, యేసుని